త్యాగానికి మారు పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసి తెలంగాణ వచ్చాక పదవులు తీసుకుంటా అని చెప్పిన కొండా నేత లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. బీఆర్ఎస్ కి పురుడు పోసింది కొండా బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం సంతాపం చెప్పడానికి కూడా రాలేదని మండిపడ్డారు. ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతని లక్షలాదిగా నాడు ఉద్యమ బాట పట్టిండ్రు. ఆ ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజానాయకులైనరు, ప్రజాప్రతినిధులైనరు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారినరు. వాళ్ళందరూ రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళు కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు. కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదరంగా ఆహ్వానించి ఆ రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిలువ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు. నేనున్నదే ఈ ప్రజల కోసం, నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కానీ దురదృష్టం, వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు, నివాళులు అర్పించలేదు. అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన, వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించారో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు, మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలే నరేంద్ర గారు అంటే చాలామంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు. తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు, గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలే నరేంద్ర గారిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలే నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వారు చేస్తే ఈ ధృతరాష్ట్రుడు ఆలే నరేంద్ర గారిని ధృతరాష్ట్రం కౌగిల్లో కౌగిలించుకొని ఖతం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నరేంద్ర గారి పోరాటం, నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో
మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయ్యా అంటే, జోలె పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా. ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని, నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది.